Dear viewers, my hearty greetings to all and welcome back to my channel. So, as you all of know, we have started spoken English classes in Telugu. So, as a part of it, so this is my third class on Telugu spoken English. First, we discussed past simple tense. Next, we discussed past continuous tense, and this is past perfect tense. సో ఈ ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ క్లాసులలో మనము పాస్ట్ సింపుల్ టెన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో దాన్ని ఎన్ని రకాలుగా సెంటెన్స్ ఒక్కొక్క సెంటెన్స్ ఎట్లా రాయాలా, ఎట్లా మాట్లాడాలా, వాటికి ఎలా ఆన్సర్ చేయాలనే విషయాలు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అవి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలరు, అక్యురేట్గా ఇంగ్లీష్లో రాయగలరు. ఏ తప్పులు పోకుండా ఇంగ్లీష్ మాట్లాడాలన్నా రాయాలన్నా మన పాస్ట్ సింపుల్ టెన్స్ వీడియో చూడండి, పాస్ట్ కంటిన్యూస్ చూడండి, ఆ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అన్నట్టు. సో ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజెస్ ఏంటి, సో దాని స్ట్రక్చర్ ఏంటిది, ఇంకా క్లూస్ ఏంటివి, ఇంకా 4 రకాల సెంటెన్స్ ఎట్లా రాయొచ్చు, అసెటివ్ సెంటెన్స్, negative sentence, interrogative sentence, negative interrogative sentence with written and spoken answers, with negative and positive answers. We are going to discuss in detail. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. సో మీరు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, ఒక క్లియర్ పిక్చర్ మీకు వస్తుంది అన్నట్టు. కొంచెం చూడగానే ఫస్ట్ వాయిస్ డల్గా ఉండవు, అంటే బిగినింగ్ చేసినప్పుడు కొంచెం డల్గా ఉండవచ్చు వాయిస్ కానీ ఆ మొమెంటం కానీ. కొంచెం మీరు డీప్ ముందుకెళ్తే యూ విల్ గెట్ ఇంట్రెస్ట్, విల్ బి ఇంట్రెస్టింగ్ డెఫినెట్లీ, ఐ అష్యూర్. కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్గా చూడండి. చూసిన తర్వాత నోట్స్ రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అవసరమైన వాళ్ళకు. ఎందుకంటే ఎలాంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు దీనికి ఫ్రీగానే మీ అందరి కోసం నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. మీ నుంచి నేను ఆశించే బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే సో ఎంతో కొంతమందిని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళుగా తయారు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతున్నది. అంతకు మించి దీనివల్ల నాకేం బెనిఫిట్ లేదు. ఎందుకంటే నాకు వచ్చిన చదువును 10 మందికి వంచాలి, అదే నా ఉద్దేశం. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోదు, నాలాగా ఇంకా ఎంతో మందిని మాట్లాడేలాగా తయారు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us dive into our class. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది, ఎందుకు యూజ్ చేస్తాం, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో డెఫినేషన్ చూద్దాం, దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇట్ ఈస్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందు పూర్తయిన పనుల గురించి డిస్కస్ చేయడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామండి. దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ టూ మెయిన్ యూజెస్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వల్ల మనకు 2 ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందు ఒక పని కంప్లీట్ అయినట్లయితే దాని గురించి చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇంకొక యూజ్ ఏంటంటే, వెన్ 2 యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. గతంలో అంటే 2 పనులు ఒకేసారి జరిగినప్పుడు, ఒకసారి అంటే వెంటనే జరిగినటువంటి 2 పనుల గురించి చెప్పడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ఎట్లా అంటే, ఆ వెంట జరిగిన పనులలో ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, తర్వాత జరిగినటువంటి యాక్షన్ పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్తాం అన్నట్టు. ఒక పాస్ట్ సింపుల్ పర్ఫెక్ట్ రెండింటి కాంబినేషన్ తోటి యూజ్ చేస్తాం. ఇంకో యూజ్లో ఫస్ట్ యూజ్ ఏంటిది, ఇట్ ఈస్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. సెకండ్ యూజ్ ఏంటంటే, when 2 relative actions took place in the past, the earlier action should be in past perfect tense, the latter action should be in past simple tense. సో ఇవి 2 యూజెస్ అండి. సో దీని స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దాం. ఇంకా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ను తెలుసుకోవడానికి మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి కదండి. బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, జస్ట్, బై ద టైమ్.
సో దీస్ ఆర్ ద క్లూస్ వి యూస్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. క్లూస్ లేకపోతే వీటిని మనం అడ్వర్బ్స్ అంటాము. వి కాల్ దెమ్ లింకర్స్ ఆల్సో. లింకర్స్ అని కూడా అంటామండి. సో ఇక ఎగ్జాంపుల్ చూస్తే కదండి, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ అరైవ్డ్. కదండి, రెండు యాక్షన్స్ ఉన్నాయి, ఐ హ్యాడ్ ఈటెన్. సో బిఫోర్ హీ అరైవ్డ్, ఇక ఫస్ట్ యాక్షన్ అంటే ఐ హ్యాడ్ ఈటెన్, హీ అరైవ్డ్ అంటే నేను తిన్నాను, అతడు వచ్చిండు, చేరుకున్నాడు. ఇందులో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిదంటే ఐ హ్యాడ్ ఈటెన్ అనేది తినడం అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్ అన్నట్టు. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటిది, హీ అరైవ్డ్ అంటే అతను చేరుకున్న తర్వాత. ఎప్పుడు చేరుకున్నట్టు ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ అరైవ్డ్ అంటే అతను చేరుకునే ముందే ఇతను తినడం కంప్లీట్ చేసినాడు. టూ యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ యాక్షన్ ఎర్లియర్ జరిగిన ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నది. తర్వాత జరిగిన యాక్షన్ పాస్ట్ సింపుల్ టెన్స్ ఉన్నది. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ అరైవ్డ్. ఇంకా డీటెయిల్గా చూద్దాం, ముందు ముందు పోయిన కొద్ది మీకు అర్థమవుతుంది. చూడండి, తొందరపడకండి. సో మంచిగా వినండి. యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. ఇంత మనం డిస్కస్ చేసినాం అంతే. టూ యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ అని రెండు అంటే ఒకదాని తర్వాత ఒకటి రెండు పనులు గతంలో జరిగినట్టయితే ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో, తర్వాత యాక్షన్ పాస్ట్ సింపుల్ లో చెప్తాం అన్నది ఇదే అది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇక్కడ సి హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ బిఫోర్ డిన్నర్ అంటే ఒక ఇట్ ఇట్ ఈజ్ టు డిన్నర్ యాక్షన్ దట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ టైం. నిర్దిష్ట సమయానికి ముందు జరిగినటువంటి పనుల గురించి చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తామని చెప్పినా కదా. చూడండి, నిర్దిష్ట సమయం ఏంటి ఇక్కడ, డిన్నర్. డిన్నర్ ముందు ఏం జరిగింది, సి హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ బిఫోర్ డిన్నర్. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ అంటే పాస్ట్ సింపుల్ టెన్స్. ఇంతకుముందు కూడా పాస్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ సింపుల్ టెన్స్ లో మనం ఎట్లయితే అసెటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఇందులో కూడా అదే విధంగా మాట్లాడుకుంటూ పోదాం. అసెటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం ఒకటి. సో అసెటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ అసెటివ్ సెంటెన్సెస్ అండి. అసెటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్ స్టేట్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఆర్ కాల్డ్ యాజ్ అసెటివ్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ మరి స్ట్రక్చర్ ఏంటిది, అసెటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే మీరు V3 అంటారు కదా, నేను పాస్ట్ పార్టిసిపుల్ రాదు, ఎందుకంటే నేను వర్క్ ఫామ్స్ ను ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ ఈ విధంగా పిలుస్తాను. అంటే V1 V2 V3 అనేటివి నేను అవి ఆ విధంగా ఫాలో గాను. నేను నేర్చుకున్నది ఇదే విధంగా కాబట్టి ఇలాగనే ఫాలో అవుతాయి. మీరు గుర్తు కోసం పెట్టుకుని ఇది V3 అంటారు దీన్ని, పాస్ట్ పార్టిసిపుల్. Subject plus had plus past participle plus object. This is the structure of past perfect tense in its assertive form. As past perfect tense యొక్క assertive form యొక్క స్ట్రక్చర్ ఒక సింపుల్ స్టేట్మెంట్ మనం ఈ స్ట్రక్చర్ తోటి రాస్తాం. ఇంకా వేరే వేరే ఫామ్లలో వేరే వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నట్టు. ఎగ్జాంపుల్, ఐ హాడ్ ఈటన్ అ బనానా. ఐ హాడ్ ఈటన్ అ బనానా. సో చూడండి, ఐ సబ్జెక్ట్, ఐ ఏంటిది సబ్జెక్ట్, సరిపోయిందా. హ్యాడ్ హ్యాడ్ పాస్ట్ పార్టిసిపుల్ ఈటెన్, సో ఆ బనానా ఈజ్ ఆబ్జెక్ట్. Next, she had written a letter. She had written a letter. She is subject. Had is helping verb as it in the structure. Past participle written. A letter object. Subject ఏంటి ఇక్కడ, C అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ రిటర్న్, ఆ లెటర్ అనేది ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ప్రకారం ఉన్నదా లేదా. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందు కంప్లీట్ చేసిన ఏ పనుల గురించి మాట్లాడాలన్నా, ఏ పనుల గురించి మీరు రాయాలన్నా ఈ స్ట్రక్చర్ ఫాలో కావాలండి. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే మీరు రాసేది కరెక్ట్గా ఉంటుంది, మాట్లాడేది కూడా కరెక్ట్ ఉంటుంది, తప్పులు పోకుండా ఉండొచ్చు అన్నాడు. అర్థమైందా. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క అసెటివ్ ఫామ్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఫామ్లోకి పోదాం. నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఏంటిది, ఇట్ ఈస్ అపోజిట్ టు అసెటివ్ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అన్ని సందర్భాలలో కంపల్సరీ కాదు, రాసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఒమిటెడ్, వదిలిపెట్టచ్చు మనం ఆబ్జెక్ట్ ని. ఎగ్జాంపుల్ చూడండి, నెగిటివ్ సెంటెన్స్. ఇంతకుముందు నేను ఐ హ్యాడ్ ఈటన్ అ బనానా అన్నాను, ఇక్కడ ఐ హ్యాడ్ నాట్ ఈటన్ అ బనానా. జస్ట్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ by writing the adverb not, so it becomes negative. Had అనే హెల్పింగ్ వర్బ్ తోట నాట్ అనే హెల్పింగ్ వర్బ్ తోట నాట్ అనేటువంటి అడ్వర్బ్ రాస్తే అది నెగిటివ్ ఫామ్ లోకి మారుతుంది.
సో ఐ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా అంటే నేను బనానా తిన్నాను. అదే అసెటివ్ ఫామ్. నెగిటివ్ ఫామ్ లో ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఏ బనానా, నేను బనానా తినలేదు. ఇది నెగిటివ్ ఫామ్. షీ హ్యాడ్ నాట్ రిటర్న్ అ లెటర్, ఆమె లెటర్ రాయలేదు. ఇది నెగిటివ్ ఫామ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫామ్ చూద్దాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో బనానా తిన్నాడు, తినలేదని అన్నాం కదా. దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఎట్లా? హౌ టు క్వశ్చన్ దట్. మనం ప్రశ్నించాలంటే ఎట్లా? వాటిని ప్రశ్న రూపంలోకి మారవాలంటే అతను బనానా తినలేదా, అతను ఆమె లెటర్ రాయలేదా అని మనం ప్రశ్నించాలని అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏ విధంగా ప్రశ్నిస్తాం? కాబట్టి మనకు దానికి ఆ ప్రశ్నించేటప్పుడు మనకి ఏం అవసరం అవుతుంది? వీ నీడ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క అవసరం మనకు పడుతుంది. ఇంట్రాగేటివ్ అంటే టు క్వశ్చన్. ఇంట్రాగేటివ్ మీన్స్ టు క్వశ్చన్, ప్రశ్నించడం అన్నట్టు. సో ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ ఇక్కడ ఏం లేదండి. అసెటివ్ సెంటెన్స్ ఏమున్నది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఉన్నది. ఇంట్రాగేటివ్ అంటే ఏం చేస్తాం? హెల్పింగ్ వర్బ్ ను బయటకు తీసుకొచ్చి సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేస్తే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారండి. ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ ఏదర్ విత్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాం కదా మనం. ఏ క్వశ్చన్ అయినా అది హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉండదు దాదాపుగా. ఎవ్రీ క్వశ్చన్ హ్యాజ్ అన్ హెల్ప్, యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ప్రతి ఏ క్వశ్చన్ చేసుకున్నా చూడండి మీకు హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉంటుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్ తో పాటు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ లేదా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. వాట్, వెన్, వై, హౌ ఇలాంటి వాటి ఉంటాయి. ఓకేనా? చూడండి, హ్యాడ్ యూ ఈటెన్ అ బనానా. సో అసెటివ్ సెంటెన్స్ లో ఏమన్నా మనం హీ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా ఆర్ యూ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా. యూ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా అసెటివ్ ఫార్మ్. దాని ఇంట్రాగేటివ్ ఫామ్ లో మారాలంటే సింపుల్. హ్యాడ్ ను బయటకు తీసుకొచ్చి దాంతో మొదలు పెడితే అయిపోతుంది. హ్యాడ్ ఈటెన్ అ బనానా, హ్యాడ్ ఈటెన్ అ బనానా. బనానా తిన్నారా మీరు? హ్యాడ్ ఈటెన్ ఏ బనానా. ఇక్కడ నువ్వు బనానా తిన్నావా, ఇక్కడ మీరు బనానా తినాలా? రఫ్ గా మాట్లాడాలంటే, సింగులర్ గా మాట్లాడాలంటే హ్యాడ్ ఈటెన్ ఏ బనానా, నువ్వు బనానా తిన్నావా, ఇంతే. హ్యాడ్ ఈటెన్ ఏ బనానా, మీరు బనానా తిన్నారా, అది. సో దీనికి పాజిటివ్ స్పోకెన్ ఆన్సర్ అండి. స్పోకెన్ ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్. నెగిటివ్ స్పోకెన్ ఆన్సర్ నో ఐ హ్యాడెంట్. హ్యాడ్ నాట్ కూడా హ్యాడెంట్ రాస్తే బాగుంటుందండి. హ్యాడెంట్ రాసుకోండి. నో ఐ హ్యాడెంట్, ఎస్ ఐ హ్యాడ్. పాజిటివ్ స్పోకెన్ ఆన్సర్ నో ఐ హ్యాడెంట్. నెగిటివ్ స్పోకెన్ ఆన్సర్ అవును తిన్నాను, లేదు తినలేదు. హ్యాడ్ యూ ఈటెన్ ఏ బనానా, మీరు బనానా తిన్నారా? ఎస్ ఐ హ్యాడ్, అవును తిన్నాను. నో ఐ హ్యాడెంట్, లేదు తినలేదు. ఇది రిటర్న్ ఆన్సర్. కొంచెం ఇది లెందీ ఉంటుంది అన్నట్టు రిటర్న్ ఆన్సర్. ఎస్ ఐ హ్యాడ్ ఈటెన్ అ బనానా, అవును నేను బనానా తిన్నాను. నో ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఏ బనానా, నేను బనానా తినలేదు. ఇది ఆన్సర్స్. క్వశ్చన్స్ కు ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ ఆన్సర్స్, రిటర్న్ ఆన్సర్స్, స్పోకెన్ ఆన్సర్స్. ఈ విధంగా మనం చెప్తే మనం మాట్లాడే ఇంగ్లీష్ అయినా, మనం మాట్లాడే భాష అయినా, మనం రాసే భాష అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మిస్టేక్స్ పోకుండా ఉండాలంటే మనం ఈ 4 రకాల సెంటెన్స్ మనము ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూడండి. నౌ ఇట్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ చూస్తే చూడండి, ఇక్కడ హ్యాడ్ నాట్ ఇచ్చింది. హ్యాడ్ నాట్ అది యాక్చువల్గా ఇట్లా రాయాలి. హ్యాడ్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్ట్స్ ఉండాలి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్ట్స్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ నాట్ ఇచ్చిండ్రు. హ్యాడ్ అండ్ ఉన్నప్పుడు ఇట్లా రాయాలి, కానీ ఇక్కడ నాట్ ఉండదు జనరల్ గా. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనుకోండి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్ట్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే సందర్భాల్లో చూడండి. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ పాస్ట్ పార్ట్స్, లేకపోతే హ్యాడ్ అండ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్ట్స్ ఇట్లా కూడా రాయాలి. 2 టైప్స్, బోత్ ఆర్ అక్సెప్టబుల్, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హ్యాడెంట్ యూ ఈటెన్ అ బనానా. హ్యాడెంట్ ఈటెన్ బనానా, మీరు బనానా తినలేదా? లేకుంటే హ్యాడ్ యూ నాట్ ఈటెన్ ఏ బనానా, మీరు బనానా తినలేదా? 2 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు, 2 రకాలుగా రాయొచ్చు, మాట్లాడచ్చు. హ్యాడ్ యూ నాట్ ఈటెన్ ఏ బనానా ఒకటి, హ్యాడ్ యూ నాట్ ఈటెన్ ఏ బనానా. ఇంకా కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే హ్యాడెంట్ యూ ఈటెన్ ఏ బనానా, మీరు బనానా తినలేదా? సో వాటికి పాజిటివ్ స్పోకెన్ ఆన్సర్స్ ఏంటివి, నెగిటివ్ స్పోకెన్ ఆన్సర్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. హ్యాడెంట్ యూ ఈటెన్ ఏ బనానా, ఎస్ ఐ హ్యాడ్. సో ఇంకొంచెం ఫాస్ట్గా మాట్లాడంటే యా ఐ హ్యాడ్, నో ఐ హ్యాడెంట్, యా ఐ హ్యాడ్, నో ఐ హ్యాడెంట్. హ్యాడెంట్ యూ ఈటెన్ ఏ బనానా, యా ఐ హ్యాడ్, నో ఐ హ్యాడెంట్. దీనికి రిటర్న్ ఆన్సర్ రాయాలంటే ఎస్ ఐ హ్యాడ్ ఈటెన్ అ బనానా, నో ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఏ బనానా, ఎస్ ఐ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా, నో ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఏ బనానా. ఇవి రిటర్న్ ఆన్సర్స్, స్పోకెన్ ఆన్సర్స్. సో కొన్ని ఎక్సర్సైజ్ చూసినట్టు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఐ డాష్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, గెస్ చేయండి ఆన్సర్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ మీద. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై
woke before dinner. Second one, she dash already. She had eaten already. They dashed before we arrived. They had left before we arrived. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇవి కూడా హౌ టు మేక్ క్వశ్చన్స్. దీని క్వశ్చన్ ఎట్లా తయారు చేస్తాం మనం? యూ హ్యాడ్ ఈటన్ అ మ్యాంగో. క్వశ్చన్ ఎట్లా తయారు చేస్తాం? ఈ హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందరికి పట్టుకొస్తే బయటకు తీసి దీంతో స్టార్ట్ చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. హ్యాడ్ యూ ఈటన్ ఎ బనానా? షీ హ్యాడ్ రిటర్న్ అ స్టోరీ. హ్యాడ్ షీ రిటర్న్ అ స్టోరీ? క్లూ స్టార్ట్ విత్ హ్యాడ్. హ్యాడ్ తోటి స్టార్ట్ చేయాలి క్వశ్చన్ అంటే మనం. హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? రైట్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఆన్సర్స్. హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ రిటర్న్ స్పోకెన్ ఆన్సర్స్ రాయని ఉంటుంది. తర్వాత హ్యాడ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? యా ఐ హ్యాడ్. నో ఐ హ్యాడెంట్. యా ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై homework. No, I had not finished my homework. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. దీనికి మనకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా కలిపి రాసుకోవచ్చు. చూడండి ఎట్లా రాసుకో. ఇంటరాగేటివ్ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి. హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? హూ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? వై హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? వెన్ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? వేర్ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? హూ హ్యాడ్ ఈటెన్ ఏ బనానా? ఇట్లా రాయచ్చు. వాట్ డిడ్ హీ ఈట్? విచ్ బనానా హ్యాడ్ హీ ఈటెన్? విచ్ బనానా హ్యాడ్ హీ ఈటెన్? ఇట్లా రాసుకోవచ్చు అండి. ఎన్నైనా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి కూడా ఇట్లా రాసుకోవచ్చు అండి. సో వీటిని మనం అంటే మీరు చూడండి, వీడియో చూడండి, తర్వాత రాసుకోండి, నోట్స్ తీసుకోండి. సో నెక్స్ట్ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు కంపల్సరీ పర్ఫెక్ట్ అవుతారని నేను మీకు అష్యూర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై క్లాస్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నదో, కరెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బ్రోకెన్ కాకుండా బ్రోకెన్ టు స్పోకెన్ ఎవరైతే అప్డేట్ కావాలనుకుంటారో ఈ వీడియో చూడండి. డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్